ఓకే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మన క్లాస్లో భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం అన్న పునరుజ్జీవన ఉద్యమం పునరుద్యమం ఈ క్లాస్ గురించి మనం ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. అందులో ప్రధానంగా 4 పాయింట్లు ఉంటాయి. ఒకటి బ్రహ్మ సమాజ్, 2 ప్రార్థనా సమాజ్, 3 ఆర్య సమాజ్, 4 దివ్య జ్ఞాన సమాజ్. ఇది మనకి బ్రహ్మ సమాజానికి సంబంధించి ఇది సాంస్కృతిక ఉద్యమంలో ఉన్నటువంటి అంశాలు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మ సమాజ్ దేనికోసం ఏర్పాటు చేశారంటే సతీ సహగమనం. ఈ సతీ సహనం గురించి రాజా రామ్మోహన్ రాయ్ బాగా కృషి చేయడం జరిగింది. రాజా రామ్మోహన్ రాయ్ శిష్యుడు ఎవడంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. ఇతను తత్వబోధిని అన్న సంస్థని కానీ తత్వబోధిని అన్న పత్రికని కానీ ఏర్పాటు చేసింది. అయితే తర్వాత దేవేంద్రనాథ్ ఠాగూర్ శిష్యుడు ఎవరంటే కేశవ చంద్రసేన్. ఈ కేశవ చంద్రసేన్కి దేవేంద్రనాథ్ ఠాగూర్కి విభేదం వస్తుంది. దానివల్ల ఈయన బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా, కేశవ చంద్రసేను బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా అన్న ఒక సంస్థను ఏర్పాటు చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య వివాదం వల్ల, కేశవ చంద్రసేను దేవేంద్రనాథ్ ఠాగూర్ యొక్క వివాదం వల్ల బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా అని ఒక సంస్థను ఏర్పాటు చేస్తాడు కేశవ చంద్రసేను. తర్వాత కేశవ చంద్రసేను ఏది ఏర్పాటు చేస్తాడంటే నియో బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాగా బ్రహ్మ సమాజ్ అన్నది మనకి నియో బ్రహ్మ సమాజ్ అన్నది కేశవ చంద్రసేను మళ్ళీ ఎందుకు ఏర్పాటు చేస్తాడంటే శివనాథ శాస్త్రి యొక్క వివాదంతో. ఎందుకు శివనాథ శాస్త్రి వివాదం అంటే కేశవ చంద్రసేన్ 13 ఏళ్ళ వాళ్ళ యొక్క కూతురికే 13 సంవత్సరాలకు పెళ్లి చేసి నేను బాల్య వివాహాలు నిర్మూలిస్తానని చెప్పడం జరుగుతుంది. ఇది బ్రహ్మ సమాజం యొక్క డీటెయిల్స్. అయితే తర్వాత ప్రార్థనా సమాజ్ అంటే ఏంటంటే బడుగు వర్గాల యొక్క అభివృద్ధి కోసం కృషిబాటు, బడుగు వర్గాల అభివృద్ధి కోసం చేయడమే ప్రార్థనా సమాజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో ఎంజి రనాడే, మహాదేవ్ గోవింద్ రనాడే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్య సమాజ్ ఏంటంటే మతం అన్నది దేవుడు అన్నది ఎప్పుడు కూడా ఒకటే ఉంటారు, వివిధ రూపాలు ఉండవు అని మనకు ఆర్య సమాజ్ అన్నది తెలియజేస్తుంది. ఈ ఆర్య సమాజ్లో దయానంద సరస్వతి మనకు ముఖ్యమైనది. ఈ ఆర్య సమాజంలో మతపరంగా మనకేందనంటే ఒక మార్పు తీసుకొచ్చారు. ఆ మార్పులు ఏందనంటే లాహోర్ కేంద్రంగా, ఈ లాహోర్ కేంద్రంలో లాల్ హన్స్రాజ్ అన్న వ్యక్తి మోడర్న్ పాఠశాలలు అంటే ఆంగ్ల పాఠశాలలను దేని ద్వారా దయానంద సరస్వతి క్లాసికల్ విద్యను మోటివేట్ చేస్తారు, అంటే గురుకులాల్ని. లాహోర్ కేంద్రంగా ఈ యొక్క హన్స్రాజ్ ఏం చేస్తారంటే ఆంగ్ల విద్యను ప్రోత్సహించడం ఈ యొక్క మతపరంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇదే విధంగా ముస్లింలు ఏ రకంగా తీసుకొచ్చారంటే ఆలీగర్ ఉద్యమం. ఈ ఆలీగర్ ఉద్యమంలో మార్పు ఏంటంటే ఆంగ్ల పాఠశాలలను ఏర్పాటు చేసుకోవచ్చని మనకు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ తెలియజేస్తాడు ముస్లింలలో. ఇది మనకు ఆర్య సమాజానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దివ్య జ్ఞాన సమాజం అంటే ఏంటంటే ఇంటర్నేషనల్గా సౌభ్రాతత్వాన్ని మతపరంగా కానీ సౌభ్రాతత్వాన్ని ప్రబోధించడమే దీని ముఖ్య ఉద్దేశం. దీని ప్రధాన హెడ్ క్వార్టర్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూయార్క్లో ఉండేది. ఇది తర్వాత న్యూయార్క్ ఉంటే అడయార్కి మార్చడం జరిగింది. దీనిలో అధ్యక్షత 1907లో అనిబిసెంట్ వహిస్తుంది. ఏం కూడా వితంతు పునర్వాహాన్ని ప్రోత్సహించడం జరిగింది. ఇవి కాకుండా మనకి కులపరమైన మూమెంట్లు చూసుకున్న అంబేద్కర్ కానీ, అంబేద్కర్ కూడా కులపరమైన ఉద్యమం నడిపాడు. అదేవిధంగా జ్యోతి బాపులే జస్టిస్ పార్టీ నడిపినటువంటి ఈవి రామస్వామి నాయకర్ వీళ్ళంతా కులపరమైన మూమెంట్లు నడిపి
సమాజాన్ని పునరుద్ధరించారు. అదేవిధంగా గాంధీజీ వార్ధా ఆశ్రమాన్ని 1933లో ఏర్పాటు చేసి హరిజనులకి దేవాలయ ప్రవేశం కల్పించడం జరిగింది. ఈ రకంగా మనకి క్లాసులలో మనం చెప్పుకున్నాం. అదేవిధంగా గురువాయూర్ సత్యాగ్రహం, కేరళలో గురువాయూర్ సత్యాగ్రహాన్ని కేలప్పన్ ప్రారంభిస్తాడు. అక్కడ కూడా దేవాలయ ప్రవేశం జరుగుతుంది. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఆర్ఎస్ఆర్ ఆన్లైన్ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేసేందుగా కోరుతున్నాను. అయితే రేపటి క్లాస్లో మనం వైస్ రాయ్స్ జనరల్స్ అంటే ఏంటో తెలుసుకుంటే మనకి హిస్టరీ క్లాస్ అయిపోతుంది. ఓకే థ్యాంక్ యూ.